ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి బ్లాగ్స్. టుడే టాపిక్ సిక్కు గురువులు చరిత్ర. గురునానక్. సిక్కు అనగా అర్థం శిష్యుడు. సిక్కు మత స్థాపకుడు గురునానక్. గురునానక్ జన్మించిన ప్రదేశం తల్వండి, 1469. తల్వండి ప్రస్తుత నామం నాన్కాన్ సాహెబ్. ప్రస్తుత పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ ప్రాంతంలో కలదు ఈ ప్రదేశం. గురునానక్ 1499లో సుల్తాన్పూర్లో బఫూన్ నది ఒడ్డున జ్ఞానోదయం అయ్యాడు. గురునానక్ పండితుడు. పర్షియా, హిందీ, పంజాబీ భాషలను అధ్యయనం చేశాడు. గురు అంగద్ పంజాబీ భాషకు లిపిని రాశాడు. పంజాబీ భాష యొక్క లిపిని గురుముఖి లిపి అని అంటారు. గురు అమరదాస్ లంగర్ వ్యవస్థని సంస్కరించాడు. లంగర్ అంటే శిష్యులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయడాన్ని లంగర్ అంటారు. తన ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని మంజీలుగా విభజించాడు. హిందువులలో సతీ సగమనాన్ని, ముస్లింలలో పరదా పద్ధతిని వ్యతిరేకించాడు. తన శిష్యులకు మద్యపాన నిషేధం పాటించాలని ఆజ్ఞలు జారీ చేశాడు. ఇతని కాలంలో హిందూ మతానికి సిక్కు మతానికి మధ్య విభేదాలు ఎక్కువ అయ్యాయి. గురు రామ్దాస్ అక్బర్కి సమకాలికుడుగా పేర్కొంటారు. అమృత్సర్ నగర నిర్మాణాన్ని ప్రారంభించాడు. అమృత్సర్ ప్రాచీన నామం రామ్దాస్పూర్. గురు అర్జున్ సింగ్ మసంద్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. మసంద్ అనగా శిష్యుల ఆదాయంలో 10వ వంతు గురువుకు చెల్లించడము అనర్థం. 1606లో సిక్కుల పవిత్ర గ్రంథం అయిన ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహెబ్ను సంకలనం చేశాడు. అమృత్సర్ నగర నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అమృత్సర్లో స్వర్ణ దేవాలయాన్ని నిర్మించాడు. 1606లో ఇతనిని జహంగీర్ ఉరితీయించాడు. గురు హరగోవింద్ సైనిక వేషాన్ని ధరించి సైనిక వ్యవస్థను పటిష్టపరిచాడు. తనను సచ్చా పాదుషాగా ప్రకటించుకున్నాడు. లోహాగఢ్ను సురక్షితం చేసి అక్కల్ తఖ్త్ను నిర్మించాడు. గురు హరిరాయ్ ఔరంగజేబు ఇతనిని తన వారసుడిగా ప్రకటించుకున్నాడు. గురు హరికిషన్ లేదా గురు హరికృష్ణ 5 సంవత్సరముల వయసులో సిక్కు గురువు అయ్యాడు. ఔరంగజేబు పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళి మసూచి సోకి మరణించాడు. గురు తేజ్ బహదూర్ ఆనందపూర్ని కేంద్రంగా తీసుకొని పరిపాలన చేశాడు. ఇతనిని ఔరంగజేబు ఉరితీయించాడు. గురు గోవింద్ సింగ్ ఔరంగజేబుకు ఇతడి రాసిన లేఖను జాఫర్ అంటారు. ఖల్సా వ్యవస్థ లేదా సైనిక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దశ్వాన్ షాద్పాకా గ్రంథను రచించాడు. 1701లో మొఘలులతోనూ 1703లో కొండ నాయకులతోనూ ఆనందపూర్ యుద్ధాలు చేసి ఓడిపోయాడు. ఇతను చివరి సిక్కు గురువు. 1708లో
ఆఫ్ఘన్ జాతీయుడి చేతిలో గోదావరి నది తీరాన చనిపోయాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.